నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. వెంకటేష్ తన ఇంట్లో పెద్ద దేవత విగ్రహాన్ని ఉంచుకున్నారు. దాన్ని రెగ్యులర్‌గా పూజిస్తారు అని జెప్పేసి వినిపిస్తుంది. అంటే ఎంతవరకు అంటే ఎందుకోసము అంత పెద్ద విగ్రహాన్ని హ్మ్, ఉంచుకొనుండొచ్చు? ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ 10, 12 ఇయర్స్ బ్యాక్ ఫికీ అనే సంస్థకి నన్నేదో చైర్మన్ చేస్తే, చైర్మన్ రామానాయుడు గారికిచ్చి నేను సెక్రటరీకి దిగి ఒకటి చేసాం. ఫికీ అనే సంస్థ. హ్మ్. అప్పుడు రామానాయుడు గారిని నేను తరచూ కలుసుకుంటా ఉన్న టైంలో, ఒకసారి ఆయన ఎందుకో నాకేదో చెప్పాలనుకున్నారు ఆయన ఆఫీస్‌లో. చెప్పి వెంకటేషు, నేను, నాగార్జున అందరూ నా 2 ఇయర్స్ అటు పక్కన ఒకే ఏజ్‌లో ఒకేసారి ఎంటర్ అయ్యాం. ఒకేసారి ఇంట్రొడ్యూస్ అయ్యాం ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఓకే. సో, అది రామానాయుడు గారికి కూడా తెలుసు కాబట్టి, ఆళ్ళు వెంకటేష్ కూడా నా సినిమా చేయమంటాం. నేను మీ అంత అన్నీ చూసుకునే వాళ్ళకి నేను చేయలేనంటాం. చాలా ఛానెల్‌లో చెప్పాను. నేను అవసరం లేదు మీకు యాక్చువల్‌గాను. అది షార్ట్‌లు తీసే డైరెక్టర్ చాలు. క్రియేటివిటీ ఉపయోగించే నాలాంటి వాడు మీకు వేస్ట్ అని చెప్పాను. బికాజ్ మీరే చాలా ఆలోచించుకోగలరు. ఏ అమ్మాయి ఏ డ్రెస్ ఏసుకోగలదో. అది ఒక ఇంటర్వ్యూలో చెప్పాను ఎవరికో. అంచేత నేను మీకు వేస్ట్ అని చెప్పాను. ఎవడా నువ్వు అన్నాడాయన. ఆ! అంటే నేను ఐయామ్ డిఫరెంట్. ఆ అమ్మాయి పెట్టుకునే గాని, ముక్కు కాడి నుంచి మొత్తం అంతా ఆలోచిస్తాను నేను. నా క్యారెక్టర్‌ని అలా తీర్చిదిద్దుకుంటాను నేను. దట్ కైండ్ ఆఫ్ ఎ క్రియేటివ్ ఫెలో నేను అని చెప్పానన్నమాట. సో, ఇది పక్కన పెడితే ఆయన సడెన్‌గా ఓ రోజున వెంకటేష్ దగ్గరికెళ్తున్నాం మేము. నేను, రామానాయుడు గారు, చిరంజీవి దగ్గరికి, వెంకటేష్ గారికి, నాగార్జున గారికి. ఎందుకు వెళ్తున్నామంటే, ఈ ఫిక్కీ మీటింగ్‌కి హాలిడే ఇన్‌లో చేసాం పార్టీ. దాన్ని ఇన్వైట్ చేయడానికి. మరి పెద్ద స్టార్స్ కదా ఈళ్ళు. వాళ్ళ అబ్బాయి కూడా పెద్ద స్టారే కాబట్టి ఒక తండ్రిగా కాకుండా నా ఫిక్కీలో నా సహచరంగా నాతో పాటు చేస్తున్న ఒక పోస్ట్‌లో చేస్తున్న వ్యక్తిగా రమ్మంటే వచ్చారాయన. అప్పుడేదో తులసి ఏదో జరుగుతుంది షూటింగు వెంకటేష్‌ది. అంతా అయిపోయిన తర్వాత నేను అతను చాలా సరదాగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు చాలా మోడర్న్ టైమ్స్ వచ్చేసినాయి. నీ టైప్ ఆఫ్ ఇది యూ కెన్ డూ ఫిల్మ్స్ అని వెంకటేష్ నన్ను అప్రిషియేట్ చేయడం. మంచోడే యాక్చువల్‌గాను. బయట కూడా చాలా మర్యాదగా మాట్లాడే వ్యక్తుల్లో స్టార్స్‌లో అతను ఒకడు. సో, అతను ఆయన్ని మాట్లాడేసి అతను ఇన్వైట్ చేసేసి కారు ఎక్కేసి వెళ్ళిపోయి నెక్స్ట్ మళ్ళీ రామానాయుడు స్టూడియోస్‌కొచ్చాం. అక్కడ చందమామ సినిమా చూస్తున్న చిరంజీవి బయటకొచ్చిన తర్వాత ఆయన్ని ఇన్వైట్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే. సో, ఈ విధంగా జరుగుతున్న ఎపిసోడ్‌లో సడెన్‌గా ఆళ్ళ అబ్బాయి గురించి చెప్పాడు. ఇదేంటి మావోడు ఇంకా చాలా కాలం ఉందట ఆ వైరాగ్యంతోటి, ఆ భక్తితోటి వెళ్ళే టైంకి చాలా ఉంది గదా! ఇప్పుడే ఇంత భక్తుడయిపోయాడంటే నాకు తెలీదు గదా మరి. ఏంటి సార్ ఏం జరుగుతుందంటే ఇంట్లో పెద్ద దేవత విగ్రహం, ఆ దేవికి పూజ చేస్తా ఉంటాడు. ఇవన్నీ తర్వాత ఇంకా ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత కదా! ఇయన్నీ చేయాలి అని అన్నారు. అవునా! అనుకున్నాననమాట. ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళా ఈ ప్రశ్న ఏస్తున్నారంటే, ఇది ఏది సాధారణంగాను మనిషి ఎప్పుడు రియలైజ్ అవుతాడు? ఆరోగ్యపరంగా గానీ, ఫైనాన్షియల్ పరంగా గానీ, క్షవరం అయితే వివరం వస్తది మనకి. జ్ఞానోదయం వస్తది. దేవుడెప్పుడు కనపడతాడో చెప్పాను మన ఛానెల్‌లో చెప్పాను గదా! లాస్ట్‌లో కనిపిస్తాడు. ఓకే. మన హెల్ప్‌లెస్‌గా ఉన్నప్పుడు కనిపిస్తాడు. అటువంటి హెల్ప్‌లెస్ సిట్యుయేషన్ ఆరోగ్యపరంగా గానీ, ఏదో విధంగా వచ్చుండాలి. లేపోతే ఇంట్లోనే అంత పెద్ద విగ్రహం ప్రతిష్ఠించాలంటే, దానివల్ల ఏదో ప్రాణ ప్రతిష్ఠో అక్కడ ఆ ఏరియా అంతా ఇంకా దేవతకి గుడిలా కట్టేసారంటే లోపల, దేర్ మస్ట్ బి సమ్ కైండ్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ రీజన్. అంతే కదా! చాలామంది నటరాజు విగ్రహం డాన్స్ చేస్తున్నది ఇంట్లో పెట్టుకోకూడదంటారు. చాలామంది నాకు తెలియక కొంతకాలం పెట్టాను. అదేవిధంగా జీసస్ క్రైస్ట్ సిలువేసి ఉంటది కదా! కొంతమంది అది కూడా పెట్టకూడదన్నారు. పూర్తిగా తెలియని మాలాటోళ్ళకి ఏమర్థమవుద్ది తీసి పక్కన పెట్టాను మళ్ళీని. మళ్ళా నాకు కోపమొచ్చి అయ్యా నేను నమ్ముతాను మళ్ళా పెడతా ఉంటాను. సో, అవి సరదాగా మనస్ఫూర్తిగా పెట్టేవి. కానీ ఒక రీజన్‌తో పెట్టి ఇగ అనుక్షణం దేవీ ఉపాసకులుగా ఉండడం అనేది ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ వెరీ దాన్నేమంటారంటే అక్కల్ట్ సైన్స్ అంటారు. క్షుద్ర సాహిత్యాలకు సంబంధించింది. ఒక దేవిని పూజించడం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్ అది. చాలామందికి తెలిసే విషయం. ఒక దుర్గాదేవిని ఆయన ఇది పెట్టి చేశాడనుకోండి ఇంట్లోను చాలా నిష్టగా ఉండాలి. సో, బికాజ్ అటువంటి కొన్ని కొన్ని జరుగుతాయని కూడా అంటారనమాట. ఆ విధంగా తనకు ఆరోగ్యరీత్యా ఏదో అయ్యుంటది. దానికి విరుగుడుగా ఒక దేవతను పెట్టుకొని అంత ఇదిగా చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. బికాజ్ అంత పూర్తిగా తెలీదు కాబట్టి. కానీ దీని రిఫరెన్స్ ఆయన బతికున్నప్పుడు ఒక 10, 12 ఇయర్స్ బ్యాక్ రామానాయుడు గారు నాతో అన్నారు. ఇంకా చాలా కాలం ఉంది కదా! ఆ భక్తిలో పడిపోవడానికి. మా వోడేంటి ఇలాగైపోయాడు అన్నాడు. ఎలాగైపోయాడు ఏటన్నాను. నాకు అనవసరంగా చెప్పాడాయన అప్పుడు. ఆ! అంటే ఇంట్లో పెద్ద దేవి విగ్రహం, గొడవ, పూజ, ఎప్పుడు చూసినా దాంట్లో ఉంటాడు.
అంటే ఒక విధంగా మంచి అభిప్రాయం కలిగింది. భక్తిలో పడ్డాడు అనుకుంటాం కానీ నాకు ఇన్ని తెలియవు కదా! నేను ఆలోచించుకోక వై వెంట్ టు దట్ ఎక్స్‌టెంట్ ఆఫ్ అంత విగ్రహాన్ని పెట్టి అలా చేసుకునే సాధారణంగా దేవుడి గదిలో దేవుడి పూజలు చేస్తా ఉంటాం. అంతే కదా! అదేవిధంగా ఏ రిలిజియన్ వాళ్ళు ఆ రిలిజియన్ ఇది పెట్టుకుంటారు. చిన్న క్యాండిల్ పెడతారు క్రిస్టియన్స్. ముస్లిమ్స్ అయితే ఖురాన్ నమాజ్ చేసేది పెట్టుకుంటారు. ఇవి నాకు తెలిసినయి. కానీ ఇంత పెద్ద లెవెల్‌లో ఎస్టాబ్లిష్డ్‌గా ఒక దేవత విగ్రహాన్ని అలా పెట్టి చేస్తున్నాడని విన్నాను నేను. వాళ్ళ ఫాదర్ చెప్పారు. అదైతే మటుకు మస్ట్ బి సమ్ కైండ్ ఆఫ్ ఒక రీజన్. అది పర్టిక్యులర్ ఏ రీజన్ అయ్యి ఉండొచ్చు సార్? అంటే ఇప్పుడు మనీ పరంగానా అంటే ఆయన సక్సెస్‌ఫుల్. ఆ! సక్సెస్‌ఫుల్ వాళ్ళ ఫాదరు మంచి డబ్బున్న ప్రొడ్యూసర్ కొడుకు. వాళ్ళు లాస్ట్ వరకు సక్సెస్‌నే చూసారు. ఏదో రామానాయుడు గారు లాస్ట్‌లో 7, 8 సినిమాలు పోయినాయి. ఇక మానేశారు సినిమాలు. వాళ్ళు మానేయాలనే ఉంది. ఇక చచ్చిపోయే వరకు ఆయన 5, 6 ఒక ఎక్కువ భాషలో తీయాలి. ఏదో ఒక వ్యాపకం ఉండాలని తీశారు. అది సురేష్ ఖండించి కట్ చేసేసాడు. నెక్స్ట్ జనరేషన్ జనరల్‌గా కంట్రోల్ చేస్తారు కాబట్టి. అంతవరకే తెలుసు నాకు. దాని తర్వాత మానిటరీగా ఇంతకీ ఏం కావాలంటే బ్రహ్మాండం ఈజ్ ఇట్ గుడ్ బిజినెస్. బయట రియల్ ఎస్టేట్‌లు అయి ఉన్నాయి వాళ్ళకి. ఇంకా వేరే వేరే బిజినెస్‌లున్నాయి. అండ్ ఆల్సో ఈజ్ సక్సెస్‌ఫుల్ యాక్టర్ ఒక రేంజ్ వరకును. స్టార్. అవేం కాదు. మెయిన్ ఆరోగ్య సంబంధించి ఆర్ నేను అనుకోవడం. ఆర్ ఫ్యామిలీ అంతా బావుండాలని కూడా చేయొచ్చు కదా! ఫ్యామిలీ సుభిక్షంగా ఉండాలంటే దేవో చేయని ఎవడో చెప్తే అది నమ్మొచ్చు. హ్మ్. మేబీ. హ్మ్. ఈ 2 కారణాలు అవ్వచ్చు. హెల్త్ గురించి ఎక్కువ ఉంటే దేవి గాని, ఆంజనేయ స్వామి గాని పెడతారు. సో, ఇంటికి ప్రొటెక్షన్‌గా చేయాలంటే బయట ఒక ఆంజనేయ స్వామి గుడి కడతారు ఇంట్లో. వాస్తుకు సంబంధించిందైతే మెడ్రాస్‌లో మాకు తెలిసింది. ఆ గోడకి వినాయకుడు పెడతారు. పుల్లయ్యారు అంటారన్నమాట. గోడకి చిన్న కన్నం కింద పెట్టి, మండపం కింద పెట్టి వినాయకుడు పెడతారు. మెడ్రాస్‌లో చాలా సార్లు చూస్తాం. 90% ఇళ్ళన్నిట్లికి ఉంటది. బ్రాహ్మిన్స్ ఇండ్లకి, నాన్ బ్రాహ్మిన్స్ ఇళ్ళకి అని పెడతారు. ప్లస్ మన ప్రివ్యూ థియేటర్స్‌కి నేను చాలా సార్లు చూశాను. ఇక్కడేంటి ఇలా పెడతారంటే అక్కడేదో వాస్తు బాగోకపోవటమో, వీధి శూలంటారు. అటువంటివి ఉన్నప్పుడు వినాయకుడి బొమ్మ పెడతారు. ఇది రిలీజియన్‌కి సంబంధించి మనకు తెలిసిందే చెప్పగలం గానీ, చాలా లోతుగా లోపలికెళ్ళిపోయి చెప్పలేం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హీ నోస్. ఆయన అంత భక్తుడు పెద్ద నేరం కాదు కదా! పెద్ద టెర్రరిస్ట్ అయిపోలేదు కదా! హి హస్ బికమ్ అబ్సెస్డ్ విత్ దేవి. ఆ దేవికి సంబంధించిన దానికి బాగా ఇదయిపోయాడు తప్పితే అని ఆళ్ళ ఫాదర్ చెప్పారు. ఈ క్వెషన్‌కి కరెక్ట్‌గా మ్యాచ్ అయింది కాబట్టి చెప్పాను. గోడకి చిన్న కన్నం కింద పెట్టి, మండపం కింద పెట్టి విడాకులు పెడతారు. మెడ్రాస్‌లో చాలా సార్లు చూస్తాం. 90% ఇళ్ళన్నిట్లికి ఉంటది. బ్రాహ్మిన్స్ ఇండ్లకి, నాన్ బ్రాహ్మిన్స్ ఇళ్ళకి అని పెడతారు. ప్లస్ మన ప్రివ్యూ థియేటర్స్‌కి నేను చాలా సార్లు చూశాను. ఇక్కడేంటి ఇలా పెడతారంటే అక్కడేదో వాస్తు బాగోకపోవటమో, వీధి శూలంటారు. అది పర్టిక్యులర్ ఏ రీజన్ అయ్యి ఉండొచ్చు సార్? అంటే ఇప్పుడు మనీ పరంగానా అంటే ఆయన సక్సెస్‌ఫుల్. ఆ! సక్సెస్‌ఫుల్ వాళ్ళ ఫాదరు మంచి డబ్బున్న ప్రొడ్యూసర్ కొడుకు చేసేసాడు. నెక్స్ట్ జనరేషన్ జనరల్‌గా కంట్రోల్ చేస్తారు కాబట్టి. అంతవరకే తెలుసు నాకు. దాని తర్వాత మానిటరీగా ఇంతకీ ఏం కావాలంటే బ్రహ్మాండం ఈజ్ ఇట్ గుడ్ బిజినెస్. బయట రియల్ ఎస్టేట్‌లు అయి ఉన్నాయి వాళ్ళకి. ఇంకా వేరే వేరే బిజినెస్‌లున్నాయి. అండ్ ఆల్సో ఈజ్ సక్సెస్‌ఫుల్ యాక్టర్ ఒక రేంజ్ వరకును. స్టార్. అవేం కాదు. మెయిన్ ఆరోగ్య సంబంధించి ఆర్ నేను అనుకోవడం. ఆర్ ఫ్యామిలీ అంతా బావుండాలని కూడా చేయొచ్చు కదా! ఫ్యామిలీ సుభిక్షంగా ఉండాలంటే దేవో చేయని ఎవడో చెప్తే అది నమ్మొచ్చు. హ్మ్. మేబీ. హ్మ్. ఈ 2 కారణాలు అవ్వచ్చు. హెల్త్ గురించి ఎక్కువ ఉంటే దేవి గాని, ఆంజనేయ స్వామి గాని పెడతారు. సో, ఇంటికి ప్రొటెక్షన్‌గా చేయాలంటే బయట ఒక ఆంజనేయ స్వామి గుడి కడతారు ఇంట్లో. వాస్తుకు సంబంధించిందైతే మెడ్రాస్‌లో మాకు తెలిసింది. ఆ గోడకి వినాయకుడు పెడతారు. పుల్లయ్యారు అంటారన్నమాట. గోడకి చిన్న కన్నం కింద పెట్టి, మండపం కింద పెట్టి వినాయకుడు పెడతారు. మెడ్రాస్‌లో చాలా సార్లు చూస్తాం. 90% ఇళ్ళన్నిట్లికి ఉంటది. బ్రాహ్మిన్స్ ఇండ్లకి, నాన్ బ్రాహ్మిన్స్ ఇళ్ళకి అని పెడతారు. ప్లస్ మన ప్రివ్యూ థియేటర్స్‌కి నేను చాలా సార్లు చూశాను. ఇక్కడేంటి ఇలా పెడతారంటే అక్కడేదో వాస్తు బాగోకపోవటమో, వీధి శూలంటారు. అటువంటివి ఉన్నప్పుడు వినాయకుడి బొమ్మ పెడతారు. ఇది రిలీజియన్‌కి సంబంధించి మనకు తెలిసిందే చెప్పగలం గానీ, చాలా లోతుగా లోపలికెళ్ళిపోయి చెప్పలేం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హీ నోస్. ఆయన అంత భక్తుడు పెద్ద నేరం కాదు కదా! పెద్ద టెర్రరిస్ట్ అయిపోలేదు కదా! హి హస్ బికమ్ అబ్సెస్డ్ విత్ దేవి. ఆ దేవికి సంబంధించిన దానికి బాగా ఇదయిపోయాడు తప్పితే అని ఆళ్ళ ఫాదర్ చెప్పారు. ఈ క్వెషన్‌కి కరెక్ట్‌గా మ్యాచ్ అయింది కాబట్టి చెప్పాను. గోడకి చిన్న కన్నం కింద పెట్టి, మండపం కింద పెట్టి విడాకులు పెడతారు. మెడ్రాస్‌లో చాలా సార్లు చూస్తాం. 90% ఇళ్ళన్నిట్లికి ఉంటది. బ్రాహ్మిన్స్ ఇండ్లకి, నాన్ బ్రాహ్మిన్స్ ఇళ్ళకి అని పెడతారు. ప్లస్ మన ప్రివ్యూ థియేటర్స్‌కి నేను చాలా సార్లు చూశాను. ఇక్కడేంటి ఇలా పెడతారంటే అక్కడేదో వాస్తు బాగోకపోవటమో, వీధి శూలంటారు. అంతే సార్. ఓకే సార్. థాంక్ యూ.